భద్రాచల క్షేత్రంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రాచలం విశిష్టతను వివరించారు. భద్రాచల క్షేత్రం ప్రపంచంలోని ఉన్న రామాలయాల్లో విలక్షణమైన క్షేత్రమని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రం ప్రపంచంలో ఉన్నటువంటి రామక్షేత్రాలన్నింటిలో కూడా చాలా విలక్షణమైన గొప్ప క్షేత్రం. అందుకని ఈ క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా, అంటే అయోధ్య తర్వాత అంత గొప్పగా ఉండేటువంటి క్షేత్రం ఏదయ్యా అంటే దక్షిణ అయోధ్యగా భాసిల్లేటువంటి భద్రాచల దివ్యక్షేత్రం. ఈ మిగతా క్షేత్రాలకిను ఈ యొక్క భద్రాచల క్షేత్రానికి చాలా వ్యత్యాసం ఉంది. భద్రాచల దివ్యక్షేత్రంలో ఏంటంటే స్వామి అలనాడు త్రేతాయుగంలో రామావతారం ఎత్తిన శ్రీమన్నారాయణుడు ద్విభుజం రఘునందనం అంటే ధనస్సు బాణాలతోనే ఆయన అవతారం చాలించేసి మనకు ఆనాడికి ఇక్కడ మన 35 కిలోమీటర్ల పర్ణశాల క్షేత్రం ఉంది. ఆనాడు రామచంద్రమూర్తి ఇక్కడికి రావడం, ఆ సమయంలో ఈ యొక్క భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి మనకు ఆలయం ఉంటుంది. ఆలయ వెనక భాగంలో మనకు భద్ర శిరస్సు అని ఒక గుడి ఉంది. ఆ ప్రాంతంలోకి రామచంద్రమూర్తి రావడం, ఇదంతా దండకారణ్యం అన్నమాట. ఆ అడవిలో రామచంద్రమూర్తి అక్కడ విశ్రాంతి తీసుకోవడం, ఆ రామచంద్రమూర్తి ఆ శిలకు దీవెనివ్వడం, తర్వాత రామావతారం అంతా కూడా అయిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయిన శ్రీమన్నారాయణుడు మరలా ఈ యొక్క భద్రుడు అనే భక్తుడికి దర్శనం ఇవ్వడం కోసం వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా, శ్రీ మహాలక్ష్మి సీతామహాలక్ష్మిగా, ఆదిశేషుడే లక్ష్మణుడిగా, అలా వైకుంఠమే కలియుగ భద్రాద్రిగా పిలవడం జరిగింది. అందుకని మనం ఎక్కడ రామచంద్రమూర్తిని చూసినా ప్రపంచంలో ద్విభుజం రఘునందనం ధనస్సు బాణాలతోనే మనకు రామచంద్రమూర్తి దర్శనమిస్తారు. కానీ భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి చతుర్భుజాలతో ఉంటారు. అదే ఇక్కడ గొప్ప విశిష్టత అన్నమాట. అంటే శ్రీమన్నారాయణుడిగా, అంటే ఆనాడు ఆ భద్రుడికి దర్శనం ఇవ్వడం కోసం వచ్చేటప్పుడు వైకుంఠం నుంచి విష్ణుమూర్తి రావాలి. విష్ణుమూర్తి అంటే ఎలా ఉంటారు? శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటాడు. కానీ భద్రుడికి దర్శనం ఇవ్వాలి, మరి భద్రుడి దర్శనం రాముడిగా ఇవ్వాలి. రాముడు అంటే ఏంటి? మనకు ధనుర్బాణాలు ఉండాలి. కాబట్టి ఆనాడు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటాడు. కాబట్టి శంఖ చక్రాలను గదా పద్మాలు బదులుగా ధనుర్బాణాలు ధరించి చతుర్భుజ రాముడిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిచ్చారు. అదే భద్రాచల క్షేత్ర విశిష్టత. అందులో కూడా మనకు స్వామివారు శంఖచక్రాలు అపసవ్యంగా ఉంటాయి. మన భద్రాచల క్షేత్రంలో మామూలుగా వైకుంఠంలో నారాయణుడికి ఎలా ఉంటాయంటే కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం ఉంటాయి. కానీ భద్రాచల క్షేత్రంలో ఉండే రామచంద్రమూర్తి కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, ధనస్సు బాణాలు కలిగి చతుర్భుజ రాముడిగా ఇక్కడ స్వామి వెలిసి ఉన్నారు. అయితే ఇక్కడ ఉండే రాముడికి రోజు అనంతకోటి నామాలు ఉన్నాయి. ప్రతినిత్యం సహస్రనామార్చన చేస్తారు. కానీ ఇక్కడ ఉండే రాముడికి మాత్రం ఒక 4 నామాలు ప్రతినిత్యం కొలుస్తారు. ఒకటి భద్రాద్రి రాముడు అంటారు. అంటే భద్రుడని మహర్షి తపస్సు చేయడం వల్ల ఆ భద్రుడికి దర్శనమిచ్చి ఈ భద్రుడు కొండపై వెలిశారు. కాబట్టి ఇక్కడ ఉండే రాముడిని భద్రాద్రి రాముడు అంటారు. అంటే భద్రాచలం అంటే భద్రుడను పేరు గల అచలం అంటే పర్వతం. ఆ విధంగా భద్రాద్రి రాముడు అంటారు. రెండవ నామము వైకుంఠ రాముడు అంటారు. అంటే ఆయన రామావతారం అయిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిన శ్రీమన్నారాయణుడు మరల తిరిగి భద్రుడు దర్శనం ఇవ్వడం కోసం మళ్ళీ వైకుంఠం నుంచి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఉండే రాముడిని వైకుంఠ రాముడు అంటారు. మూడవ నామం ఓంకార రాముడు అంటారు. ఎందుకని అంటారంటే ఇక్కడ లోపల వెలిసిన మూర్తిని, ఆ యొక్క వెలిసిన మూర్తి యొక్క తత్వాన్ని బట్టి చెప్తారు. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ప్రధాన దైవం రాముడి మధ్యలో ఉంటాడు. కానీ భద్రాచల క్షేత్రంలో ప్రధాన దైవం సీతామహాలక్ష్మి. అంటే రామచంద్రమూర్తి రాముడి వామాంకంలో ఎడమ తొడపై మధ్యలో సీతామహాలక్ష్మి, పక్కన లక్ష్మణస్వామి ఉంటారు. అది విశిష్టత అనమాట. అకార ఉకార మకారాలు. అకారార్థో విష్ణు, అకార స్వరూపుడు రాముడు, ఉకార స్వరూపురాలు సీతామహాలక్ష్మి, మకార స్వరూపుడు లక్ష్మణస్వామి. ఆ విధంగా వెలిసిన రూపాన్ని బట్టి ఇక్కడ ఉండే రాముడిని ఓంకార రాముడు అంటారు. 4వ నామం చాలా గొప్ప నామం. ఇక్కడ ఉండే రాముడికి మాత్రమే ఉండేటువంటి నామం రామనారాయణుడు అంటారు. ఎందుకని అంటారంటే పై 2 చేతుల్లో శంఖచక్రాలు నారాయణ స్వరూపంగా, కింద 2 చేతుల్లో ధనుర్బాణాలు రామచంద్ర చిహ్నంగా ఉండి చతుర్భుజ రాముడిగా, రామనారాయణుడిగా ఇక్కడ వెలిశారు. అందుకని ఇక్కడ 2 ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఒకటి నారాయణ స్వరూపంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలతో 15 రోజులు, సుమారు 25 రోజుల పాటు జరిగే ఉత్సవం చాలా గొప్పది. అలాగే రాముడిగా చాలా గొప్పగా జరిగే ఉత్సవం ఏదయ్యా అంటే శ్రీరామనవమి. అలాంటి శ్రీరామనవమి ఉత్సవం రామదాస్ గారు రాముడు ఏనాడైతే జన్మించాడో ఆ రోజే శ్రీరామనవమి కళ్యాణం జరగాలి అని చెప్పేసి ఈ యొక్క శ్రీరామనవమి నాడు ఈ కళ్యాణం చేయడం అనేది రామదాస్ గారు పెట్టిన విధంగా మనకి ఇప్పటికీ ఈ 2 ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా గొప్పగా జరుగుతాయి. అలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మనకు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. ఉగాది నాడు అంకురార్పణ జరుపుకొని ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు 15 రోజులు సుమారుగా పౌర్ణమి వరకు జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాల మొత్తంలో ప్రధానమైనది ఏదయ్యా అంటే
శ్రీరామనవమి నాడు మనకు చాలా గొప్ప విశిష్టతలు. భద్రాచలం మామూలు క్షేత్రాల్లోకి భద్రాచల క్షేత్రంలో జరిగే కళ్యాణంలో చాలా విశిష్టత ఉంటుంది. ఇక్కడ విశిష్టతలో మనకు 3 విశిష్టతలు ఉంటాయి. ఒకటి గోత్ర ప్రవరంలో విశిష్టత, 2 మాంగళ్యాలలో ఒక విశిష్టత, అలాగే అక్షతారోపణలో కూడా ఒక గొప్ప విశిష్టత. ఇది భద్రాచల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం. ఆ 3 విశిష్టతలు ఏంటో చెప్తాను. ఒకటి, ఇక్కడ చెప్పేటువంటి ప్రవర రామచంద్రమూర్తికి ఎక్కడైనా సరే గోత్రనామాలు రాముడికి సీతమ్మ చెల్లికి చెప్పే గోత్రాలు చెప్తారేమో కానీ భద్రాచల క్షేత్రంలో ఈనాడు కాదు, రామదాసు గారు ఏనాడైతే ఇక్కడ కళ్యాణ వ్యవస్థను ఏర్పాటు చేశారో, ఏనాడైతే ఇక్కడ నిత్య కళ్యాణ వ్యవస్థ ఏర్పడదో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇక్కడ భద్రాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడికి లక్ష్మీనారాయణుడికి ఏ గోత్ర ప్రవరలు అయితే చెప్తారో అచ్యుత సౌభాగ్య గోత్రాలు చెప్తారు. ఆ గోత్రాలని ఇక్కడ చెప్పడం అనేది ఒక చాలా విశిష్టత, చాలా గొప్ప విశిష్టత. అదే కాక రెండవది మంగళసూత్రాలు. మనం ఎక్కడ చూసినా కూడా మాంగళ్యాలంటే 2 మాంగళ్యాలు ఉంటాయి. ఒకటి అత్తవారిల్లు, పుట్టిల్లు అని ఉంటాయి. అంటే అలా ఆ లెక్క ప్రకారం అయితే కానీ భద్రాచల క్షేత్రంలో 3 మంగళసూత్రాలతో అంద్యాల మంగళసూత్రాలు అంటారు. 3 మంగళసూత్రాలు ఉంటాయి. అయితే మామూలుగా చెప్పాలంటే ఒకటి జనక మహారాజు గారు, ఒకటి దశరథ మహారాజు గారు. మరి 3వ సూత్రం ఎందుకుందయ్యా అంటే భక్త రామదాసు గారు ఈ యొక్క తెలుగువారి అందరి యొక్క ప్రజల తరపున మన అందరి తరపున మన పుట్టింటి ఆడబిడ్డగా ఆ తల్లిని మనం భావించి మన అమ్మగా భావించుకొని ఆమెకు ఒక సూత్రాన్ని మన తెలుగువారి పేరు మీదుగా ఆనాడు రామదాస్ గారు 3వ సూత్రాన్ని పెట్టి ఈ 3 అంద్యాల మంగళసూత్రాలు అంటారు. వీటిని మనకు రేపు శ్రీరామనవమి నాడు మనకు విశిష్టతగా మాంగళ్య ధారణ రామచంద్రమూర్తి చూపించి ఆ అమ్మాయి యొక్క మెడలో ధరింపజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే రామదాస్ గారు గుడి కట్టడం, ఆ యొక్క ఆభరణాలు కూడా ఆనాడు ధరింపజేయడం అనేది చాలా విశిష్టత. చింతాకు పథకం, పచ్చల పథకం, రామమాడ ఇవన్నీ కూడా చాలా విశిష్టతమైంది. చింతాకు సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అని చెప్పేసి అది, భరతుడికి పచ్చల పథకం, అలాగే శత్రుఘ్నుడికి రవల మొలతాడు, ఇవన్నీ కూడా అట్లానే మనకు మాంగళ్యాల గురించి మనం విశిష్టత తెలుసుకున్నాం. ఇది అలాగే ఇక్కడ శ్రీరామమాడ అని చెప్పి ఉంటుంది. ఈ రామమాడను ఏం చేస్తారంటే లక్ష్మణ స్వామికి ధరింపజేస్తారు. ఎందుకనంటే ఈ రామమాడ విశిష్టత ఏంటంటే ఆనాడు రామదాసు గారు బందీకాలంలో అంటే రామదాసు గారు మామూలుగా ఈ గుడి కట్టినప్పుడు 6 లక్షల వెండి నాణ్యాలని ఉపయోగించి శిస్తుగా ఉపయోగించినటువంటి ధనాన్ని తీసుకొని గుడి కట్టి ఆభరణాలు చేయించాడు. కానీ అదే రామదాసు గారిని విడిపించడానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా రామోజీ లక్ష్మణోజీ రూపంలో వెళ్ళి తానిషా గారికి 6 లక్షల బంగారు నాణ్యాలను ఇచ్చారు. ఇచ్చి ఆ యొక్క రామదాస్ గారిని చెరసాల నుంచి విడిపించారు. ఆ 2 నాణ్యాల్లో ఒక నాణ్యం మనకు మ్యూజియంలో ఉంటుంది. దాన్నే రామటెంకి అంటారు. అది ఒక పక్క పట్టాభిషేక ముద్రతో ఉంటుంది, రెండో పక్క ఆంజనేయ స్వామి ఉంటారు. అది చాలా గొప్పది, శ్రీరామమాడ అంటారు. ఆ రామమాడని లక్ష్మణస్వామి వారికి ధరింపజేస్తారు. ఇవన్నీ కూడా అట్లానే తలంబ్రాలు. మనం మామూలుగా ప్రతినిత్యం స్వామివారికి జరిగే కళ్యాణంలో నిత్యం జరుగుతుంది నిత్య కళ్యాణం స్వామివారి పచ్చతోరణంలాగా. ఆ కళ్యాణంలో మాత్రం పసుపు అక్షతలే వాడతాం. కానీ ఈ యొక్క శ్రీరామనవమి నాడు వాడే కళ్యాణంలో మనం గుక్క గులాలు ఇవన్నీ కూడా కలుపుతాం. అందుకని ఎర్రటి అక్షంతలను మనం ఉపయోగిస్తాం. అందుకే ఆనాడు తానిషా ప్రభు వారు ఈ యొక్క రామదాస్ గారు చేసిన తర్వాత ఇక్కడ ఉత్సవాలు జరగాలని చెప్పి రామదాస్ గారు అన్ని పలు విధాలుగా శ్రీరంగ ప్రాంతం నుంచి ఒక 4 అర్చక కుటుంబాలని ఆనాడు వారు తీసుకొచ్చి ఇక్కడ ఒక శ్రీరంగంలో వలె ఇక్కడ కొన్ని వ్యవస్థగా పాంచరాత్ర ఆగమానుసారంగా వారి గురువు గారైనటువంటి రఘునాథ భట్టర్ గారి వద్ద ఆయన తీసుకొని ఈ యొక్క విశిష్టతలు తెలుసుకొని ఇక్కడ పాంచరాత్ర ఆగమంగా ఒక విధానం ఏర్పరిచి ఆనాటి నుంచి కూడా ఇక్కడ పాంచరాత్ర ఆగమంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలా ఉత్సవాల్లో ఇప్పుడు ఏంటంటే ఆ తానిషా ప్రభు వారు వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం అనేది ఆనాడు ఆనవాయితీ. అదే ఆనవాయితీని ఈనాటి వరకు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రములు అట్లానే ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ కూడా తీసుకురావడం ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అది ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి ప్రపంచంలో లేనిటువంటి గొప్పతనం మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కలిసి ఉన్న నాడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్న నాడు ఒకలా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క అదృష్టం కలిగింది. ఆ అదృష్టాన్ని ఆ ముఖ్యమంత్రులకు నిజంగా ఏనాటి పుణ్యఫలమో వాళ్ళందరిది కూడా ఆ పుణ్యఫలంతో ఈనాడు రాముడి యొక్క కళ్యాణానికి వారే ముఖ్య అతిథులుగా శిరస్సును పెట్టుకొని రావడం అనేది అది భగవంతుడు ఈనాడు వాళ్ళు కల్పించినటువంటి అదృష్టం. కాబట్టి వారందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఆ యొక్క రాముడి అనుగ్రహంతో. కాబట్టి ఆ విధంగా ఇన్ని విశిష్టతలు కలిగిన అలానే కళ్యాణ మండపం, ఇక్కడ కళ్యాణ మండపం కూడా చాలా గొప్ప శిల్పకళతో ఉన్నటువంటి మండపం, ఏకశిలతో చేసినటువంటి గొప్ప మండపం. ఆ మండపంలో 3 రోజులు దానికి ఎదుర్కొంటారు. ఈ రోజున మనకు ఉగాది నాడు ప్రారంభమైన ఉత్సవాల్లో మనకు రేపు 6వ తారీఖు నాడు తిరుకళ్యాణ మహోత్సవం అయితే ఈరోజు సాయంకాలం 5వ తారీఖు సాయంకాలం ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. చాలా గొప్ప కార్యక్రమం. ఎదుర్కోలు అనేది చాలా గొప్పది. ఎందుకంటే
రాముడు వైకుంఠ ద్వారంలో ఉంటాడు. గరుడ వాహనారూఢుడై గరుడ వాహనం మీద రామచంద్రమూర్తి కూర్చుంటారు. ఇంకొక వాహనంలో లక్ష్మణస్వామి పక్కన ఉంటారు. వారి పక్కన ఆ ఎదురుకుంట మిథిలా ద్వారం ఉంటుంది. మిథిలా ద్వారంలో ఒక రాజాది రాజవాహనంపై సీతామహాలక్ష్మి కొలువై ఉంటుంది. వీరిద్దరి మధ్య కూడా అటు ఒక స్వామి ఇటు ఒక అర్చక స్వామి వారు అందరూ కూడా కూర్చొని అమ్మ సీతమ్మ తల్లి గొప్పదంటే మా రాముడు గొప్పవాడని చెప్పేసి వారిద్దరిని కూడా అన్వయిస్తూ ఒక గొప్ప ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క ఎదుర్కోలు కార్యక్రమం పూర్తయిన తర్వాత నేటి కళ్యాణ పత్రికని అక్కడ చదివి ఈ యొక్క కళ్యాణం ఇరు కుటుంబ సభ్యులు అట్లాగే ఇటుపక్క సీతమ్మ తల్లి యొక్క కుటుంబం మిథిలా నగరం నుంచి ఆ కుటుంబము అట్లానే శ్రీమన్నారాయణ స్వరూపుడైన రామచంద్రుడి యొక్క కుటుంబం యొక్క ఇటుపక్క వీరంతా కూడా 2 వర్గాలుగా కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నడిపించిన తర్వాత తెల్లారి కళ్యాణ మహోత్సవం యొక్క కళ్యాణ పత్రికని అక్కడ వేద పండితులు చదువుతారు. అర్చక ఆలయ స్థానాచార్యుల వారు దాన్ని చదువుతారు. చదివిన తర్వాత స్వామివారు తిరువీధి సేవగా వెళ్ళి తాతగుడి అంటారు గోవిందరాజ స్వామి గుడి అక్కడ దాకా వెళ్ళి తిరిగి వస్తారు. అలా వచ్చిన తర్వాత బంగారు గరుడ వాహనంపై స్వామివారు ఉంటారు. ఆ తర్వాత రేపటి తెల్లారి రోజున పట్టాభిషేకం అంటే రాముడికి మాత్రమే ఉండే ఉత్సవాలు 2 ఉంటాయి. అంటే కళ్యాణాలు చాలామందికి ఉన్నాయి, కానీ ఎంతమందికి కళ్యాణం ఉన్నా రాముడి కళ్యాణం లోక కళ్యాణం, సీతారాముల కళ్యాణమే కళ్యాణం. ఎంతటి వారైనా వారు తరించేది దాంట్లోనే. అయితే అలాంటి కళ్యాణం ఇక్కడ విశిష్టత. అయితే రాముడికి ఉండే ఉత్సవాలు ఇంకో గొప్పది ఏంటయ్యా అంటే పట్టాభిషేకం. రాముడికి మాత్రమే, ఇంకే దేవుడికి లేనిది రాముడికి మాత్రమే ఉండే పట్టాభిషేకం. అలాంటి పట్టాభిషేకాన్ని మామూలుగా అయితే కనుక 60 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని 60 ఏళ్ల కంటే మనం అందరం చూడలేం. ప్రభవనామ సంవత్సరంలో జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేశారంటే మన పెద్దలంతా కూడా అంటే ఈ యొక్క పట్టాభిషేకం జరగాలి అంటే ప్రతి రామాయణ పారాయణ జరగాలంటే 24,000 శ్లోకాలు పారాయణ జరగాలి. అలా మనకేంటంటే ప్రతి గుళ్ళో కూడా రోజు రామాయణ పారాయణ ఉంటుంది. ప్రతి పునర్వసు నుంచి పునర్వసు వరకు కూడా రామాయణ పారాయణ చేసి పుష్యమి నాడు పట్టాభిషేకం చేస్తారు. దాన్ని పట్టాభిషేకం అని, అలాగే శ్రీరామనవమి నాడు తెల్లారి జరిగే పట్టాభిషేకాన్ని మహాపట్టాభిషేకం అని, అట్లాగే మనకు 60 ఏళ్ళకు ఒకసారి పట్టాభిషేకం చేస్తారు. ఎప్పుడు 1987లో వచ్చి ఉంటుంది. ఆనాటికి ఏంటంటే అది మళ్ళీ 60 ఏళ్ళకి మనం చూడాలంటే చూడలేం. కాబట్టి మన పెద్దలంతా కూడా ఏం చేశారంటే అలా కాదు, 60 ఏళ్ల నాడు ఎలా అయితే పట్టాభిషేకం అంటే అన్ని నదుల తీర్థాలు తేవడం, నెక్స్ట్ మన సముద్ర తీర్థాలు తేవడం, ఇవన్నీ తేవడం చేసి అది ఏం చేశారంటే 60 సంవత్సరాలకు ఎలా చేస్తామో అట్లాగే 12 సంవత్సరాలు కూడా ఒకసారి చేయాలని పుష్కర పట్టాభిషేకాన్ని మనం లాస్ట్ ఇయర్ జరిగింది మనకు పుష్కర పట్టాభిషేకం. ఆ విధంగా ఆ యొక్క పట్టాభిషేకాన్ని ఎవరైతే తిలకిస్తామో మనందరికీ ఆయురారోగ్యాలు అయితే ఈ యొక్క శ్రీరామనవమి కానీ పట్టాభిషేకం కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భద్రాచల క్షేత్రానికి వచ్చి చూడలేం. కాబట్టి చూడలేదని బాధపడద్దు. ప్రచార మాధ్యమాల్లో మనకు అన్నీ కూడా ఈ యొక్క శ్రీరామనవమి పట్టాభిషేకం ఉత్సవాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రాలేని వారంతా పెద్దవారు ముసలివారు చిన్నపిల్లలు ఉన్న తల్లులందరూ కూడా మీ ఇళ్లలోనే స్నానాదులు పూర్తి చేసుకొని రామనామస్మరణ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ టీవీల ముందుండి ఆ యొక్క కళ్యాణాన్ని తిరిగించినట్టయితే కనుక భద్రాచల క్షేత్రంలో కళ్యాణ మండపంలో కూర్చుంటే ఎంత ఫలితమో మీ అందరికీ కూడా అంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని దర్శించండి. ఆ తర్వాత ఇంకా బ్రహ్మోత్సవాలు 12వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. తర్వాత పట్టాభిషేకం రోజు సాయంకాలం మనకు రథోత్సవం, తెల్లారి వేదాశీర్వచనం, తర్వాత దోపోత్సవం, వసంతోత్సవం, ఉంజులోత్సవం, ఆ తర్వాత లాస్ట్ రోజున మనకు 12వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి చక్రస్నానం, గోదావరి నదీ తీర్థంలో చక్రస్నానం జరుగుతుంది. ఆ చక్రస్నానానికి రాగలిగిన వారు వచ్చి చక్రస్నానం చేసి ఆ రోజు సాయంకాలంతో మనకు ఆ రోజు రాత్రితో పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ ఆరాధనలు, ధ్వజ అవరోహణ, ఉద్వాసన బలి ప్రధానం ఇలా అన్నీ జరిగి పుష్పయాగం జరిగి లాస్ట్కి మహాకుంభ ప్రోక్షణతో కంకణోద్వాసనతో మనకి ఈ యొక్క వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. కాబట్టి భక్తులంతా కూడా భద్రాచల రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఈ విశ్వావసునామ సంవత్సరం అందరూ కూడా బాగుండాలని, అందరూ చల్లగుండాలని, రాజ్యాధికారులు అధికారులు అందరూ కూడా చల్లగా ఉండాలి. వ్యవసాయదారులు, మన బోర్డర్లో ఉండేటువంటి సైనికులు ప్రతి ఒక్కరూ, ఎందుకంటే వాళ్ళందరి రక్షణతోనే మనంతా సుఖంగా ఉంటున్నాం ఈ రోజున. అలాగే వ్యవసాయదారులు బాగుండకపోతే మనం బాగుండవు. కాబట్టి ఇట్లా ప్రతి వారు కూడా చల్లగా రాముడి యొక్క అనుగ్రహంతో రామరాజ్యంగా విలాసిల్లుతూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.